మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. జ్యోతిష ప్రకారము 2025వ సంవత్సరము రాశులు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో, వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురువు సంచారం నడుస్తోంది స్వరాశిలో. ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో గురు సంచారం నడుస్తోంది కాబట్టి ఈ వృషభ రాశి జాతకులందరూ కూడా దీర్ఘకాలిక సంచారం చేసే ఉత్తమ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లో ఉండటం వలన అనేకమైనటువంటి అత్యధిక సంపదను పొందగలిగే అవకాశాలున్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలకు వెళ్తారు. విద్యార్థులు ఉన్నతమైన విద్య అభ్యసించే అవకాశము, విదేశీయానాలు వెళ్లే అవకాశం ఉంది. వ్యవసాయదారులు గాని వ్యాపారస్తులు గాని అత్యధిక లాభాలు పొందే అవకాశము వృషభ రాశి వారికి ఉంది. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి శని రాహుల వలన కొంచెము మాట దూకుడు, అనారోగ్య అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్య విషయంలోనూ మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు శుక్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రం కాబట్టి మహాలక్ష్మిని పూజించాలి. అలాగే మృగశిర నక్షత్రము వాళ్ళు కూడా మహాలక్ష్మిని పూజించాలి. ఇప్పుడు మనకి ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 3 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసినటువంటిది ఈ వృషభ రాశి. కాబట్టి ముందుగా కృత్తికా నక్షత్రం వాళ్ళు సూర్య భగవానాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం దోషాలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా విలసిల్లుతారు. అలాగే రోహిణి నక్షత్రం వారు మహాలక్ష్మిని పూజించడం వల్ల, శుక్రగ్రహాన్ని ఆరాధించడం వల్ల అనేకమైన లాభాలు పొందే అవకాశం ఉంది. అలాగే మృగశిర నక్షత్రం 2 పాదాల వాళ్ళు మృగశిర నక్షత్రం కొంత మిథున రాశిలోకి, కొంత వృషభ రాశిలోకి ఉండటం వలన వీళ్ళు శుక్రగ్రహంతో పాటు మిథున రాశికి ప్రస్తుతానికి రాబోయే ఇబ్బందులు తొలగిపోవడానికి కాలభైరవుణ్ణి ప్రతి శనివారం పూజిస్తే వీళ్ళు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. మొత్తానికి జాతకరీత్యా వృషభ రాశి వారికి అనుకూలమైన స్థితి అనే చెప్పుకోవచ్చును. వృషభ రాశి వారికి ఎంత ఆస్తి ఉన్నా కొంత మానసిక వైకల్యం అనేది ఉంటుంది. తమకి ఇంకా ఎక్కడి నుంచో ఏదో రావాలి అని కొంత మనసులో స్వతంత్రంగా డబ్బును అన్ని విషయాలకు వెచ్చించలేరు. ఏదో పొదుపు చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ కర్మఫలాన్ని అనుసరించి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. భవిష్యత్తు గురించి తీక్షణంగా ఆలోచించకూడదు. గతాన్ని గురించి తీక్షణంగా వెతలు చెందకూడదు. సమానమైన పాటించి వృషభ రాశి వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన దైవాలను పూజిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారని 2025లో వీళ్లకు అత్యధిక సంపద, ప్రమోషన్లు, ఆరోగ్యము అన్ని సమకూర్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు మొత్తానికి చాలా అదృష్టం చెప్పుకోవచ్చును. 25వ సంవత్సరం వాళ్ళకి చాలా బాగుంది. జై శ్రీరామ్.